హాయ్ అండి, నమస్తే. నేను మీ నాగలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీశైలం రుచులు. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ వచ్చి ఉస్మానియా బిస్కెట్ల రెసిపీ అయితే చేసి చూపించబోతున్నానండి. అయితే ఉస్మానియా బిస్కెట్లు ఎప్పుడు బయట కొనుక్కోవడమే కానీ ఇంట్లో ఎప్పుడు తయారు చేసి ఉండరు. అయితే ఇలా నేను చెప్పిన కొలతల్లో ఒకసారి చేసి చూడండి. ఉస్మానియా బిస్కెట్లు చాలా సింపుల్ వేలో చేసుకునే పద్ధతి అయితే చూపించబోతున్నాను. ఇవి చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా ఈజీగా చేసేయచ్చు. కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతేగాని చేయడం అయితే చాలా ఈజీగా చేసేయచ్చు. అంతే టేస్ట్ కూడా ఉంటాయి. నేను చెప్పిన కొలతలు అయితే చేసుకోండి. ఇలా ఒకసారి చేసి చూడండి. అయితే సాయంత్రం పూట టీ తాగేటప్పుడైనా లేదా పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్స్లా పెట్టడానికి కానీ చాలా టేస్టీగా ఉంటాయి బిస్కెట్లు అయితేనే. వీడియో అయితే చూసేయండి. నేనైతే ఉస్మానియా బిస్కెట్ల కోసం ముందుగా ఒక ప్లేట్లో అరకప్పు వెన్న అయితే తీసుకుంటున్నానండి. మీ దగ్గర వెన్న లేకపోతే నెయ్యి లేదా బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెయ్యి అయితే కొంచెం గడ్డకట్టిన నెయ్యి తీసుకోండి, కొంచెం గట్టిగా ఉన్నది. అయితే నేను తీసుకున్న బటర్ని ఇలా మొత్తం స్మూత్తో స్మాష్ చేసేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల కొంచెం నురగలా వస్తుంది వెన్న అనేది. అయితే ఇలా అయిన తర్వాత అయితే పావు కప్పు షుగర్ పౌడర్ని అయితే తీసుకుంటున్నానండి. అదేనండి, షుగర్ని మిక్సీ పెట్టేస్తే వస్తుంది కదా మెత్తగా, అలా దాన్ని అయితే వేసుకున్నాను. రెండింటిని బాగా కలిపిన తర్వాత అయితే కప్పు పిండి అయితే తీసుకుంటున్నాను. ఇది మైదా పిండి అండి. మైదా పిండి యూజ్ చేయమనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. అర టీ స్పూన్ కార్న్ఫ్లోర్, పావు టీ స్పూన్ సాల్టు, చిటికెడు వంట సోడా వేసుకొని మొత్తం ఇవన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇవన్నిటిని కలిసేలాగా కలుపుకునే ముందైతే చిటికెడు నల్ల జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇది అవైలబుల్లో లేకపోతే స్కిప్ చేయొచ్చండి. అయితే ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ పిండి ముద్ద కొంచెం పొడి పొడిగా ఏమన్నా అనిపిస్తే కొంచెం వెన్న లేదా మీరు ఏది బటర్ నెయ్యి ఏది యూజ్ చేస్తే అది యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. పాలు నీళ్ళు ఏమి వాడకూడదు. చూడండి, నేను చూపించిన విధంగా ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి. అయితే పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలా రోల్ చేసి బటర్ పేపర్లో కానీ లేదా ఇలా పాలిథిన్ కవర్లో అన్న రౌండ్ షేప్లో చుట్టేసి ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు అయితే ఉంచుకోవాలండి. అప్పుడులోగా ఇలా ఓ ప్లేట్కి బటర్ రాసి కొంచెం మైదాపిండి అయితే జీలకరించుకొని ప్లేట్ మొత్తానికి మైదాపిండిని స్ప్రెడ్ చేయాలండి. దీన్ని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ముందే ఒక 5 నిమిషాల ముందు ఫ్రీ హీట్ చేసుకోవడానికి ఒక డేస్ అయితే పెట్టించుకోవాలి. అప్పుడులోగా ఈ పిండి అయితే రెడీ అయిపోయింది. కొంచెం సాఫ్ట్గా ఉండకుండా కొంచెం గట్టిగా ఉండడం కోసమని ఇలా ఫ్రిడ్జ్లో పెడితే బిస్కెట్లు కూడా లోపల గుల్లగా వస్తాయి. అందుకోసమని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఇలా నేను చూపించిన విధంగా రౌండ్ షేప్లోని బిస్కెట్లు అన్నిటిని ఇలా కట్ చేసి ఫస్టే కోట్ చేసుకున్న మైదాపిండి ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి ఒక్కొక్కటిగాను. అయితే కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. దీంట్లో వెన్న అన్నీ కలిపి ఉన్నాయి కాబట్టి బిస్కెట్లు అనేది చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇలా కట్ చేసుకున్న బిస్కెట్ల మీద అయితే కాచి చల్లార్చుకున్న పాలనైతే కొంచెం డ్రాప్గా అయితే వేసుకుంటున్నాను. ఇలా పాలు వేసుకోవడం వల్ల పైన బిస్కెట్లు మంచి కలర్లో వస్తాయండి. అందుకోసమని కొంచెం పాలు అయితే వేసుకుంటున్నాను. అయితే ప్రీ హీట్ చేసిన బాండీ ఉంది కదా, దాంట్లో ఈ ప్లేట్ పెట్టేశానండి. ప్లేట్ పెట్టేసి మూత అయితే పెట్టేసుకున్నాను. ఇలా 25 లేదా 30 నిమిషాల వరకు చిన్న మంట మీదే కుక్ చేసుకోవాలి. కుకీస్ అనేది మీరు హై మంట పెట్టితే ఒకవేళ కిందని మీరు పెట్టిన బాండీ మొత్తం మాడిపోయి బిస్కెట్లు కూడా కొంచెం మాడి వాసన వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసమని చిన్న మంట పెట్టి 25 నుంచి 30 వరకు ఉంచుకుంటే ఇలా సాల్ట్ ఉస్మానియా బిస్కెట్లు అయితే రెడీ అయిపోతాయి. ఇందులో వేసిన నల్ల జీలకర్ర మీకు ఒకవేళ దొరకలేనట్టయితే స్కిప్ చేయొచ్చు. నేనైతే వెన్న కూడా సాల్ట్ లేనిది కాబట్టి పావు టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి. మీరు సాల్ట్ ఉన్నది లేనిది చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఉండి ఉస్మానియా బిస్కెట్లు అయితే ఇంట్లో ఉండే వస్తువులతోనే రెడీ అయిపోయాయి కదా. చాలా సింపుల్గా టేస్టీగా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.